హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నారద టీవీ. ఈరోజు మనం యూట్యూబ్ షార్ట్స్ని అతి సులభంగా మన మొబైల్ ఫోన్లో ఎట్లా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ కింద మన ఫోన్లో కింద చూస్తే ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూడండి. ఆ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. అప్లోడ్ ఏ వీడియో, క్రియేట్ ఏ షార్ట్, గో లైవ్. అప్లోడ్ ఏ వీడియో అంటే ఆల్రెడీ ఉన్న వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చు. క్రియేట్ ఏ షార్ట్ అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం క్రియేట్ చేసుకోవచ్చు. గో లైవ్ అంటే లైవ్ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నది షార్ట్ కాబట్టి క్రియేట్ ఏ షార్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. క్రియేట్ ఏ షార్ట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనము వీడియోని ఒక 60 సెకండ్స్ పాటు తీసుకోవచ్చు అన్నమాట. మ్యాక్సిమం 60 సెకండ్స్ తీసుకోవచ్చు వీడియో, మినిమం అయితే 15 సెకండ్స్ వీడియోని తీసుకోవచ్చు. మనకు కావాల్సిన యాంగిల్స్లో వీడియోని షూట్ చేసుకున్న తర్వాత 1 మినిట్ వీడియో షూట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం దానికి ఆడియోని లేదంటే మనకు కావాల్సిన మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అయిపోయింది, 1 మినిట్ వీడియో అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం సౌండ్ని యాడ్ చేస్తాము. సో ఇక్కడ మనకి సౌండ్ అని కనిపిస్తుంది చూడండి కింద, ఆ సౌండ్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి యూట్యూబ్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి మ్యూజిక్ ఇక్కడ ఉంది. ఇందులో మనకు కావాల్సిన మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు మ్యూజిక్ అంటే తెలుగు, మెలోడీ మ్యూజికా లేదంటే ఎట్లాంటి మ్యూజిక్ కావాలంటే కూడా మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకొని దాన్ని బట్టి మనకు కావాల్సిన మ్యూజిక్ని మన వీడియోకి తగినట్టుగా ట్రెండీగా ఉండేలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ఆడియో ట్రై చేస్తున్నా, నా వీడియోకి సూట్ అవుతుందా అని. ఓకే, ఇది తమిళ్ సాంగ్స్. ఈ సాంగ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంది. ఈ అడ్జస్ట్ ఆప్షన్ని బట్టి మనం ఇక్కడ సౌండ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మన ఈ వీడియోకి తక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఉండాలా లేదంటే ఎక్కువ మ్యూజిక్ డామినేట్ చేసేలాగా ఉండాలా, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్, మనం ఏం టెక్స్ట్ యాడ్ చేయాలి ఈ వీడియోకి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు కావాల్సిన కలరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫాంట్ ఎంత పెద్దగా ఉండాలా చిన్నగా ఉండాలా ఫాంట్, తర్వాత మనకు కావాల్సిన కలరు, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, టెక్స్ట్ క్రియేట్ అయిపోయింది. టెక్స్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, టైమ్ లైన్ అని. ఈ టైమ్ లైన్ని యూజ్ చేసుకొని మనము వీడియో 1 మినిట్ వీడియో ఉంది కదా, ఈ 1 మినిట్ వీడియో ఉన్నంతసేపు మనకు ఈ టెక్స్ట్ కనిపించాలా లేదంటే కొంచెం బిగినింగ్లో కనిపించి తర్వాత వెళ్ళిపోవాలి అని అనుకుంటే మనం ఇట్లా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 15 సెకండ్స్ 10 సెకండ్స్ నుంచి తీసేసాను. సో ఇక్కడ ఇది అడ్జస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫిల్టర్స్లో మనము లైటింగ్ బ్రైట్గా చేసుకోవాలా లేదంటే కొంచెం డల్గా ఉండేలాగా మన దానికి తగినట్టుగా లైటింగ్కి తగినట్టు ఇక్కడ ఫిల్టర్స్ని అడ్జస్ట్ చేసుకొని తర్వాత డన్ అని మనం క్లిక్ చేసుకోవాలి. ఓకే, డన్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత అన్ని ఆప్షన్స్ మనం క్లిక్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అంటే మన వీడియో ఆల్మోస్ట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం టైటిల్ ఇచ్చుకోవాలి మన వీడియోకి. సో ఈ టైటిల్స్ కూడా ఇంపార్టెంట్. మన టైటిల్స్ని వేరే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు ఈజీగా దొరకాలి కనబడాలి అనుకుంటే మనము టైటిల్స్ని కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నేను హౌ టు మేక్ ఏ యూట్యూబ్ షార్ట్ ఈజీలీ అని ఇస్తున్నాను. కాబట్టి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మన వీడియో వాళ్ళకి కనిపిస్తుంది అన్నమాట, టాప్లో వస్తుంది అన్నమాట.
కాబట్టి మనం ఇచ్చే టైటిల్స్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ షార్ట్స్ కానీ వీడియోస్ కానీ క్రియేట్ చేసినప్పుడు మనము ఇచ్చే టైటిల్స్ సెర్చ్లో వచ్చేలాగా చూసుకొని ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు అయిపోయిన తర్వాత మన వీడియో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు అప్లోడ్ చేసుకుంటున్నాము. ఈ అప్లోడ్ వచ్చి ఇక్కడ పబ్లిక్, ప్రైవేట్ అని ఉంది. సో నేను ఇప్పుడు పబ్లిక్లో అప్లోడ్ చేయట్లేదు. ఫస్ట్ నేను నా వీడియో ఎలా వచ్చిందో చూసుకోవాలి అనుకున్నప్పుడు మనం ప్రైవేట్లో అప్లోడ్ చేసుకోవాలి ఫస్ట్. సో నేను ప్రైవేట్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ షార్ట్ని చేస్తున్నా. అప్లోడ్ షార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి లైబ్రరీలో ప్రాసెసింగ్ అవుతుంది చూడండి, అప్లోడింగ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చేసింది, అప్లోడింగ్ వస్తుంది. దీనికి కొంచెం టైం పడుతుంది అనమాట, 1-2 మినిట్స్ టైం పడుతుంది అప్లోడ్ అవ్వడానికి. అప్లోడ్ అయిన తర్వాత ఇది మన లైబ్రరీలో కనిపిస్తుంది. మన యూట్యూబ్లో లైబ్రరీలో మన ఇదివరకు ఉన్న వీడియోస్కి పైన ఇది కనిపిస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, వీడియో అయిపోయింది. చూడండి మనకి వీడియో అప్లోడ్ అయిపోయింది, ప్రైవేట్లో అయిపోయింది. ఇక్కడ మనం ఒకసారి ప్లే చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ప్రైవేట్లో ఎలా వచ్చింది, ఏదైనా యాడ్ చేయాలా, లేదంటే ఏదైనా ఎడిట్ చేయాలా, లేదంటే అస్సలు బాగోకపోతే మనం ఈవెన్ డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇది మన లిస్ట్లోంచి డిలీట్ కూడా చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. మనం ఈ వీడియోని షేర్ కూడా చేసుకోవచ్చు. లేదు నాకు ఇప్పుడు అవసరం లేదు, నేను తర్వాత ఎప్పుడైనా యూస్ చేసుకుంటాను వీడియోని అంటే సేవ్ టు ప్లేలిస్ట్ అని కూడా పెట్టుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ తోటి కూడా మనము ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏమీ చేయకపోతే క్యాన్సిల్ చేసేసుకొని జస్ట్ వీడియోని అలా ఉంచుకొని తర్వాత మనం దీన్ని పబ్లిక్ చేసుకోవచ్చు. అప్పుడు మన వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది అనమాట. సో ఇంత ఈజీగా మనము ఒక యూట్యూబ్ షార్ట్ని మన మొబైల్తోనే క్రియేట్ చేసుకోవచ్చు. మీ అందరికీ ఇది యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.